నేనే ఈ సమస్త జగత్తుకి ఉత్పత్తి కారణమైన వాడిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భగవద్గీతలో భగవాన్ వాచాన్ని భగవంతుడు చెప్తున్నాడు. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణు వారి ద్వారా అర్జున వారి ద్వారా మానవాళందరికీ, హిందువులు కాదు మానవాళందరికీ, ఇది మా గ్రంథం ఇది మీ గ్రంథం అని ఇది ఇలా పంచుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి గ్రంథ జ్ఞానము లేదు, దేవుడి జ్ఞానము లేదు, దేవుడి భక్తి అంతకన్నా లేదు. దేవుడి భక్తి ఉన్నాడు అణిగిమణిగి ఉంటాడు, అందరినీ సమంగా చూస్తాడు. కానీ వాళ్ళ మన దేశ దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉందంటే మత కల్లోలాలు రెచ్చగొట్టి అధికారాలు కాపాడుకోవటంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో మన ఇండియా ఉంది. ఇది మన దౌర్భాగ్యం. ఎందుకంటే ఎవరైతే గ్రంథ వారసులు ఉన్నారో, పండితులు ఉన్నారో, గ్రంథాల్లో ఏముందో తెలుసుకొని సమాజానికి తెలియజేస్తే మినిమం కొంతమంది అయినా కానీ మనం అందరం సమానమే, గ్రంథాల్లో ఉన్న మెసేజ్ అంతా ఒకటే, భగవంతుడు ఒకటని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా మనం ఉపయోగించుకోకపోతే దేవుడి శిక్ష, అల్లా యొక్క శిక్ష మన మీద ఖచ్చితంగా వస్తుంది. ఇక బైబిల్లో కూడా నేనే భూమిని పరిచిన వాడిని, నేనే విశాల పరిచిన వాడిని, ఆకాశాన్ని సమస్త దైవ నెహెమ్యా 9:6 చెప్తాడు. దైవదూతలు అందరూ నాకు నమస్కారం చేయుచున్నారు, భూమి ఆకాశాల్ని నేనే సృజించాను, ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారం చేయుచున్నది, నీలాంటి వాడు ఎవ్వడును లేడు. అక్కడ యెహోవా అన్నాడు, అది హెబ్రీ భాష. అర్థమవుతుందా? ఒక గ్లాస్ మంచినీళ్ళు నేను చెప్తాను మీకు వివరంగా, షార్ట్లో మీకు చెప్పాలని నేను ట్రై చేస్తున్నాను. మళ్ళీ మీకు ఎలాంటి అవకాశం వస్తుందో రాదో అని కొంచెం టైం తీసుకుంటే క్షమించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు 3 ఖురాన్లో ఏం చెప్పాడు? అక్కడే ఆ కరుణామయుడు 2వ అధ్యాయం 163వ వచనంలో ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు మీకు లేడు. అర్థమవుతుందా? ఇంకా 2వ అధ్యాయంలో 21వ వచనంలో 22వ వచనంలో మానవులారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన మీ దైవానికి భయపడండి. మీ అల్లాకి, అల్లా అంటే దైవానికి భయపడండి. ఆయనే భూమిని పరిచాడు, ఆకాశాన్ని పైకి లేపాడు, పైనుంచి వర్షం కురిపిస్తూ మానవులందరినీ జీవులన్నింటినీ పోషిస్తున్నాడు. ఆకలి పెట్టింది ఆయనే, ఆహారం ఇచ్చేది ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు అన్నం పెట్టేవాడికి బంధం పెట్టమని ఎక్కడనుందా? ఆయనతో సమానంగా ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. పెళ్లి చేసుకున్న రోజు నుంచి భర్తతో సమానమైన వాళ్ళు ఎవరూ లేరు అనే విషయం అయితే మనకి క్లియర్గా అర్థమైంది. కానీ ఆ పెళ్లి చేసుకోవడానికి కన్ను లేకపోయినా, మూగోళ్ళైనా, కాళ్ళు చేతులు లేకపోయినా, ఏ అవయవం లేకపోయినా ఆ వచ్చేవాడు మన ఎన్నోకలు పెట్టేవాడు, రాకపోయేవాడు అనేటటువంటి ఆ ఆలోచన అర్థమవుతుందా? శరీరం అంతా మంచిగా ఉండాలి, అన్ని అవయవాలు బాగుండాలి. అర్థమవుతుందా? ఇంకా ఎంతో కొంత కొన్ని బంధాలు ఉన్నాయి. ఎంతో శ్రమకొచ్చి అమ్మాయి వైపు అబ్బాయి వైపు మధ్యలో వాళ్ళు మాట్లాడి పెళ్ళిళ్ళు చేస్తే, ఆ పెళ్ళిడికి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తే ఆ భర్తతో సమానమైన వాళ్ళు ఎవరూ లేరు అనేటటువంటి విషయం ఎంత గట్టిగా నమ్మామో అంత గట్టిగా అమలు చేస్తున్నాం. అవునా కదా? ఈ విషయం అయితే అర్థమైంది. కానీ ఈ ఎంత సుందరమైన శరీరం, అందమైన శరీరం, అద్భుతమైన అద్దంలో చూసుకొని మురిసిపోయే శరీరం నా తల్లి గర్భంలో నిర్మించింది. నాతో పాటు మానవులందరి యొక్క శరీర నిర్మాణాన్ని తల్లుల గర్భాల్లో నిర్మించిన భగవంతుడు ఒక్కడే. ఆయనతో సమానమైన వాడు ఎవ్వరూ లేడు. ఆయనతో ఎవరైనా సమానమైన వారు ఉన్నారు అంటే అది క్షమించరాని పాపం అని చెప్పేటటువంటి నాదుడే లేకుండా పోయి కొంతమంది ఉన్నారు, అతి కొద్ది మంది ఉన్నారండి ఇలా చెప్పేవాళ్ళు. ఇలా చెప్పడం కానీ, వినేవాళ్ళు కానీ, చెప్పేవాళ్ళు కానీ అదృష్టవంతులు. దాన్ని షిర్క్ అంటారు. అది ఒక్కటి చెయ్యకపోతే భూలోకంలో దైవాన్ని నువ్వు తెలుసుకుంటే మానవ జీవితం సాఫల్యం. ఇది గ్రంథాలు చెప్తున్నమాట. ఎవరువా మాకు చెప్పడానికి అని మీరు అడగొచ్చు. గ్రంథాలు ఇప్పుడు చెప్పాను, మీ ముందు వివరించాను. గ్రంథాల చరిత్ర 1450 సంవత్సరాలు ఖురాన్ చరిత్ర. అంటే మీ 14వ తాత కాడ నుంచి ఏమన్నా ఆనవాళ్ళు నువ్వు పట్టకరాలేవా? ఒక భూమి తప్ప భూమి పత్రాలు కూడా పట్టకరాలేవు. అర్థమవుతుందా? మరి 2000 సంవత్సరాలు పైగా యేసుక్రీస్తు వారు వచ్చి నాకు మీకు దేవుడు ఒక్కడే, అల్లాయే నాకు ప్రభు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. అంటే అరబీ భాషలో చెప్తే అల్లా నాకు మీకు దేవుడు ఒక్కడే, ఆయన నేను ఆరాధిస్తున్నాను, మీరు కూడా ఒక్కడినే ఆరాధించనని చెప్పిపోతే ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన యొక్క శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత మిగతా సమాజం ఆయన్ని దేవుడి ప్లేస్ ఇచ్చేశారు. ఆయన ఎక్కడ దేవుడిని చెప్పుకోలే. దీనికి చిన్న మన మనసులోనూ గ్రంథాల్లో ఉన్నటువంటి ఒక 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. అర్థమవుతుందా? మరణం అంటే దైవం దగ్గరికి వెళ్ళటం.
ఏంటండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అక్కయ్య మేరమక్కయ్య? శరీరం ఏమో ఒక దారి నుంచి వెళుతుంది, ముందు ప్రాణం వెళ్ళిద్ది, ఆత్మ వెళ్ళిద్ది. ఆత్మ వెళ్ళకుండా శరీరం మనం ఎవరైనా అంత్యక్రియలు చేస్తామా? చేయం. మీకు క్లియర్గా అర్థమవుతుంది. కళ్ళ ముందున్న విషయాలు, మరణం అనేది నిజమా కాదా? పుట్టుక అనేది నిజమా కాదా? భూమి ఆకాశాలు నిజమా కాదా? సూర్యచంద్రులు నిజమా కాదా? ఈ శరీరం అనేది, శరీరము ఆత్మ రెండు భాగాలు అనేది నిజమా కాదా? ఈ శరీరాన్ని ఆత్మని కలిపిన వాడు దేవుడు అక్కడనే విషయం నిజమా కాదా? ఆయనతో సమానం లేని ఎవ్వరు సమానం లేరు అనేటటువంటి విషయం కూడా నిజము. నాకంతా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు, అది అది అజ్ఞానం. మేము 20 సంవత్సరాలుగా పరిశీలిస్తున్నాం, 20 సంవత్సరాలుగా పరిశోధిస్తున్నాం. ఎలా చెప్తే వీళ్ళకి అర్థమైద్ది, ఎలా చెప్తే వీళ్ళు దేవుడు అక్కడ నమ్ముతారు, ఎలా చెప్తే వీళ్ళు ఆ భయంకరమైన నరకం నుంచి రక్షించబడతారు, ఎలా చెప్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా చెప్తే భూలోకంలో దైవంతో దగ్గరవుతారు, వాళ్ళ బాధలు పోతాయి, వాళ్ళ కష్టాలు పోతాయి, వాళ్ళ యొక్క అనారోగ్యం పాలు కాకుండా కాపాడబడతారు. అనుక్షణం మనం అల్లాకి భయపడాలి, అనుక్షణం మనం అల్లాకి రుణపడను, ఆ దైవానికి రుణపడను. తెలుసా మీకు? ఆ కాళ్ళు వాడుకుంటాను, ఆ కళ్ళు వాడుకుంటాను, ఆ చేతులు వాడుకుంటాను, ఆయన ఇచ్చిన బ్రెయిన్ వాడుకుంటాను. నేను లకారం ట్యాంక్ బండ్ కాడ ఒక ఆయన చూశాను, ఎన్ని ఇయర్స్ అవుతుందో యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్ పోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో పాప ఆయనకి తెలియట్లేదు. వాళ్ళ నాన్న ఎంప్లాయ్. అర్థమవుతుందా? ఒక క్షణం పట్టదు మనం ఎవరో తెలియకుండా కూడా చేయటానికి దైవానికి ఒక క్షణం పట్టదండి. అదే మళ్ళీ మమతా రోడ్లో మన బంధువులే ఉన్నారు, యాక్సిడెంట్ అయింది, పెళ్ళయింది. అర్థమవుతుందా? ఒక అమ్మాయి కింద పడ్డాడు, బ్రెయిన్ నరాలు దెబ్బతిన్నాయి, ఇయాల్టి వరకు కూడా కొమ్మలోనే ఉన్నాడు. నేను గొప్ప, నాకంతా తెలుసు, నువ్వేం చెప్పేది అనేటటువంటి అహంకారం మాటలు. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడన్నా మనం దేవుడికి భయపడుతూ సిగ్గుతో తలంచుకోవాలి. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు మనకి ఆయుష్ ఇచ్చాడు, దేవుడు మనకి బంధాలు ఇచ్చాడు, దేవుడు మనకి బలం ఇచ్చాడు, దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. ఒక్కడే. ఈ విషయం అర్థం కాకపోతే నువ్వు అజ్ఞాని అంటున్నాడు. చివరిగా దైవాన్ని ఎలా తెలుసుకోవాలనేది గ్రంథాల్లో అయితే ఒక్కడేనుంది, యుగ పురుషుల మార్గదర్శకత్వంలో ఒక్కడేనుంది. ఇక అల్లా అన్న అర్థమవుతుందా? భాషలే మార్పు. అక్కడేమో యెహోవా అన్నాడు, బైబిల్ ప్రకారం యెహోవా అన్నాడు, భగవద్గీత ప్రకారం బ్రహ్మ అన్నాడు. అక్కడేమో సంస్కృత భాష, ఇక్కడేమో హెబ్రీ భాష, ఇక్కడేమో అరబీ భాష. ఇప్పుడు భాషలు మారినాయి కానీ భగవంతుడు మారలేదు. మీకు ఉదాహరణకి చాలాసార్లు మీరు వినుంటారు. ఇప్పుడు ఈ గ్లాసులో ఉన్నదాన్ని తెలుగులో చెప్తే ఏమంటారు? గ్లాసులో ఉన్నాయి కదా, ఏమన్నారు? తెలుగులో చెప్తే మంచినీళ్ళు అన్నారు. ఇదే మంచినీళ్ళని ఇంగ్లీష్లో చెప్పండి, వాటర్ అన్నారు. భాష మారిందా? ఇక్కడున్న పదార్థం మారిందా? భాష మారింది, పదార్థం మారలే, పిలిచే భాష మారింది. అదే మంచినీళ్ళని, అదే వాటర్ని ఉర్దూలో చెప్పండి, హిందీలో కానీ ఉర్దూలో కానీ పానీ అన్నారు. ఏం మారింది? మీ భాష మారిందా, ఇక్కడ పదార్థం మారిందా? అంతే. అల్లా అన్నాయనే, బ్రహ్మ అన్నాయనే, యెహోవా అన్నాయనే, ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవే. అర్థమవుతుందా? ఈ లోకం మాయా, నీ కొడుకు మాయా, నీ బిడ్డ మాయా, నీ భర్త మాయా, నీ ఆస్తి మాయా. ఎప్పటి వరకైతే నీ బొందిలో ప్రాణం ఉందో అప్పటి వరకు అంతా నా వాళ్ళు, అంతా నాది, అంతా నా వాళ్ళు, అంతా నాది. ఆ బొందిలో ప్రాణం పోతే అక్కయింది, తీసుకుపోయారు, అయిపోయిందా లేదా? బంధాలు తెగిపోయినా లేదా? మాయా. ఏమన్నా ఆస్తి వచ్చిందా? పోనీ ఎవరన్నా ఎమ్మటే వెళ్ళారా? ఎవ్వరు తోడు రారు. ఈ యొక్క మాయ మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం అందరం అక్కయ్య ముందు మనం వెనక. ఒకరోజు మనం అందరం కూడా మరణం ఓడిలోకి వెళ్ళాలా వద్దా? మరి ఆ మరణం తర్వాత ఏం జరగబోతుంది? శాశ్వత లోకం ఉంది, శిక్షల లోకం ఉంది, బహుమానాల లోకం ఉంది. శిక్షల లోకం అంటే నరకలోకం, బహుమానాల లోకం అంటే స్వర్గలోకం. మీకు ఏది కావాలంటే అదే మీరు పొందుతారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. దానికోసం కొంచెం ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఇప్పుడు ఎవరైనా మంచి పనులు చేశారు, ప్రజాసేవ చేశారు, అర్థమవుతుందా? మొక్కలు నాటడం, లేకుంటే ఇంకా మానవుడికి సేవ చేయటం, ఇంకేదైనా మంచి మంచి పనులు చేశారు, అనాథాశ్రమాలు కట్టించడం, ఇలాంటి కట్టిస్తే వాళ్ళకి ఇక్కడ సత్కరిస్తారా లేదా? పద్మభూషణ్ అట్లా అవార్డులు ఉన్నాయి కదా, ఇంకా రకరకాల అవార్డులు. ఇంకా మంచి సేవ చేస్తే ఇంకా పెద్ద పెద్ద అవార్డులు ఉన్నాయి. మంచి సేవ చేసిన వాళ్ళకి, సమాజానికి కానీ ప్రకృతిని కాపాడటం కానీ చేస్తే వాళ్ళకి ఇక్కడ అవార్డులు ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా.
మరి ఇక్కడే మనిషి మంచి పనులు చేస్తే అవార్డులు ఇస్తే భగవంతుడు అవార్డులు ఇవ్వడా? భగవంతుడు స్వర్గం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. మరి అది వదిలేసి నాకు ఏ అవార్డులు వద్దు, నేను ఏ మంచి చేయని చెప్పి చెడ్డ పనులు చేస్తున్నారు అనుకో, శిక్షలు ఉన్నాయా లేవా? దొంగతనం చేస్తే ఈ శిక్ష, హత్యాచారం చేస్తే ఈ శిక్ష, హత్య చేస్తే ఈ శిక్ష, మానవాళికి ఆటంకం కలిగించి దుర్మార్గం దౌర్జన్యం చేద్దామంటే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారా? ఎవరా అవుతారు. మరి అలాగే ఇక్కడే చట్టం ఉంది, ఇక్కడ శిక్షలు ఉన్నాయి, సత్కార్యాలు ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి. మరి ఇప్పుడు దేవుడి యొక్క శిక్షలు ఏంటంటే అయ్యో నరక శిక్షలు. నువ్వు దొంగతనం చేసినావు అనుకో, అర్థమవుతుందా? అక్కడే శిక్ష ఉంది, క్లియర్గా గ్రంథాల్లో ఉంది. నువ్వు వ్యభిచారానికి పాల్పడ్డావు అనుకో, నీకు ఏ శిక్ష ఉంది, క్లియర్గా గ్రంథాల్లో చెప్పబడింది. నువ్వు షిర్క్ చేసినావు అనుకో, ఇంకా పెద్ద శిక్ష ఉంది. అర్థమవుతుందా? ఇలాగా భగవంతుడి చట్ట ప్రకారం ఆయన అధీనంలో మనం రాత్రి మౌన్లు ప్రతి నిమిషంతో సహా ప్రతి సెకండ్తో సహా ఆయన అధీనంలో మనం ఉన్నావా లేవా? నేను దేవుడి అధీనంలో లేను, నేను దేవుడితో నాకు పని లేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛాలెంజ్ చేయండి ఒకసారి, చేయొద్దండి. ఆయన గాలి పీలవను, ఆయన ఇచ్చిన నీళ్లు తాగను, ఆయన ఇచ్చిన నిద్ర నాకు అవసరం లేదు అని ఎవరైనా చెప్పగలిగే కెపాసిటీ, దమ్ము, ధైర్యం ఏమైనా ఉన్నాయా? లేవు. మరి అలాంటి భగవంతుడిని తెలుసుకోవాలి అంటే, సమాజాన్ని ఐక్యపరచాలంటే గ్రంథాల్లో దేవుడు అక్కడనుంది, ప్లస్ యుగ పురుషుల బోధలో దేవుడు అక్కడనుంది. ఇప్పుడు మన గుండెలో ఏముందో చూద్దాం. పుట్టించేవాడు దేవుడా, పుట్టినోడు దేవుడా? చెప్పండి ఒకసారి. పుట్టించేవాడే దేవుడు. మరి పుట్టినోడు దేవుడు అవుతాడా? ఇప్పుడు చూద్దాం. వీళ్ళు ఏమంటారు, ఎంత చెప్పినా మళ్ళీ ఏమంటారంటే రాముడు, యేసు, అల్లా ముగ్గురు ఒకటే. మీ నోటిని కాదను, అందరూ ఒకటే. మళ్ళీ వీళ్ళు ముగ్గురే కాదు, ఇంకేమంటారంటే మిగతా ఏమైనా సరే భూమి మీద ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి కదా, మీరు ఎవరినైనా ముక్కోటి అనుకోండి, ముగ్గురు అనుకోండి, ఎవరినైనా అనుకోండి. ఇప్పుడు ఈ స్కేల్ ఏదైతే ఉందో, స్కేల్ అంటారు, ఇది కొలమానం. దేవుణ్ణి తెలుసుకోవడానికి కొలమానం. అర్థమవుతుందా? గ్రంథాలు ఫస్ట్, తర్వాత యుగ పురుషుల బోధ, ఆ తర్వాత మన అంతరాత్మ ప్రబోధ. పుట్టించేవాడే దేవుడు. ఇప్పుడు రాముల వారు ఉన్నారు, పుట్టాడా లేదా? పుట్టినవాడు దేవుడా, పుట్టించేవాడు దేవుడా? దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలైతే పెద్ద భార్యకి కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి పేరు పెట్టమని ఆయన రాజ్యంలో ఉన్న ఆస్థాన పండితుల్ని, సంస్కృత పండితుల్ని పిలిచి అప్పుడు పేరు పెట్టమంటే, దేవుడికి ఉన్న 1000 పేర్లలో సంస్కృత భాషలో ఎన్ని పేర్లు ఉన్నాయి? సహస్రనామాలు అంటారు. 1000 పేర్లు ఒక పేరు ఈయనకి రామ అని పెట్టడం జరిగింది. రామ అంటే అందమైన వాడు, అల్ జమీల్ ఖురాన్లో చెప్తే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన పుట్టాడు, మరి పుట్టించేది దేవుడు, పెరిగాడు. అర్థమవుతుందా? భార్య పెళ్ళయింది, భార్య ఉన్నాడు, కొడుకులు ఉన్నారు. అంటే మనుషుల్లో ఉత్తమమైన వాడే తప్ప భగవంతుడని ఆయన ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఇక్కడికి క్లియర్. ఒకటి. రెండోది, యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎవరి కడుపున పుట్టాడు? పుట్టాడా లేదా? పుట్టాడు. మరియమ్మ గారి కడుపున పుట్టాడు. ఇంకొక మాట చెప్పాలి మనం, దేవుడు అంటే పవిత్రుడు. తల్లి గర్భంలో 9 నెలలు మలమూత్ర విసర్జనలో చెడు నెత్తుల్లో ఉండడు. దేవుడు పవిత్రుడు, అల్లా పవిత్రుడు అని ఉంటుంది. దేవుడు ప్రతి గ్రంథంలో ఉంటుంది. పరమ పవిత్రుడు అని ఉంటుంది భగవద్గీతలో కూడా. అర్థమవుతుందా? ఇలాగ తల్లి గర్భంలో 9 నెలలు ఉండడు. పుట్టాడు అంటే మానవుడు, మానవుల్లో గొప్పోడు, గౌరవనీయుడు, యుగ పురుషుడు, ఆదర్శమూర్తి. అంతేగాని దేవుడితో సమానం అవడు. ఇప్పుడు అల్లాని చూద్దాం. అల్లా అంటే మీరు ఏమన్నా రూపం ఏమైనా వచ్చిందా? మసీదులో వెళ్ళండి, అల్లా రూపం ఏమైనా ఉందా? భూమండలం మీద ఏ మసీదులో కూడా ఇగో ఇది అల్లా రూపం అని చెప్పి చూపించడానికి లేదు. ఎందుకంటే అది భాషలో అల్లా అన్నారు, భగవంతుని అల్లా అన్నారు. ఆయన పైన ఉన్నాడు, ఆయన చూసిన వాడు ఎవడు లేడు. కోటి సూర్యుల తేజోమేడని ఎక్కడైతే బ్రహ్మని ఎవరు చూడలేదో, అర్థమవుతుందా? ఇక్కడ యెహోవాని ఎవరు చూడలేదో, ఇక్కడ అల్లాని కూడా ఎవరు చూడలేదు. అర్థమవుతుందా? ఒకటో క్వాలిటీ పుట్టించేవాడు. రెండోది, మరి చావునిచ్చేవాడు దేవుడా, చనిపోయేవాడు దేవుడా? ఇచ్చేవాడు దేవుడు, చచ్చిపోయేవాడు దేవుడు కాదు. మరి వీళ్ళందరూ దేవుళ్ళు అయితే ఇప్పుడు ఏరి? వీళ్ళందరినీ మీరు ఎవరినైతే దేవుడు అంటున్నారో ఒకప్పుడు భూమి మీద ఉన్నారు, పుట్టారు, మరి ఇప్పుడు ఏరి? ఉండాలిగా, మరి చావు ఉండకూడదుగా వాళ్ళకి. అర్థమవుతుందా?
వాళ్ళు చనిపోయారంటే వాళ్ళకి మరణం ఇచ్చిన వాడు దైవం. ఇలాగా మరి రాముల వారు ఉన్నారా అంటే మరణించారని క్లియర్గా ఉంది. యేసువారు మరణించారా అంటే ఆయన పైకెత్తబడ్డారు. మన క్రైస్తవ సోదరులు చెప్పే మాట ఏంటంటే మన పాపాల కోసం ఆయన మరణించారని చెప్తున్నాం. మరి మరణాన్ని ఇచ్చింది ఎవరు? మళ్ళీ లేచాడు. ఇవన్నీ తొక్కతో లేవరాలు వద్దు. మళ్ళీ లేచాడు, మళ్ళీ ఎవరు లేవలేదు, ఇవన్నీ కాదు. లేచిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ వద్దు. చచ్చిపోయేవాడు దేవుడా, చావునిచ్చేవాడు దేవుడా, అక్కడే ఉండాలి. అయిపోయింది అంటే. పుట్టించేవాడు దేవుడా, పుట్టినవాడు దేవుడా. పుట్టించేవాడు పుట్టాడంటే కథం, దేవుడు కాదు. ఎంత పెద్ద స్కేలు మన గుండె నిండా 7వ తరగతి పిల్లగాల కాడ నుంచి మన అంతరాత్మతో భగవంతుడు చెప్పిస్తంటే ఆయన క్వాలిటీస్ అదంతా పక్కన పడేసి నాకు అంతా తెలుసు నువ్వేం చెప్పొద్దనంటే ఇంకొక మాట ఉంది. ఈ భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో ఈ క్వాలిటీలన్నీ క్లియర్గా ఉన్నాయి. మరి అల్లా ఎక్కడైనా పుట్టాడా? అల్లా ఎక్కడైనా మరణించినట్టుందా? ఖురాన్లో కానీ ఎక్కడైనా కానీ ఆయనకి మరణం లేదు. ఆయన మరణం ఇచ్చేవాడే. అల్లాహు లా ఇలాహ ఇల్లాహుల్ హయ్యుల్ ఖయ్యూమ్. అర్థమవుతుందా? ఆయన అన్నీ చూస్తున్నాడు. ఇంక 3వ క్వాలిటీ ఏంటంటే ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూసారా? చూసే వాటిని దేవుడు అనొచ్చా? అనకూడదు. అంటే ఏమైద్ది? నేను ఎవరిని కాదన్నో, నేను అందరికి మొక్కుతా, నేను అందరికి ఆరాధన చేస్తా అంటే నువ్వు షిర్కు చేస్తున్నావు. అర్థమవుతుందా? షిర్కు చేస్తున్నావు. కాబట్టి దాన్ని క్షమించేటటువంటి విషయం లేదు, క్షమాపణే లేదంటున్నాడు. ఇంకా ఈరోజు మనం ఎట్లయితే దువా కార్యక్రమం, ఆమె మేరంబి అక్క యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దువా చేస్తూ, ఈ మాయా జీవితంలో ఈ బంధాలన్నీ ఇవన్నీ కూడా మాయ. ఎమ్మటొచ్చేది ఓన్లీ నమాజ్ ఒక్కటే. అర్థమవుతుందా? అల్లాని నమ్మి కల్మా చదువుకొని నమాజ్ చేస్తూ చెడు పనులకి దూరంగా ఉండి మంచి పనులు చేస్తే స్వర్గంలో చాలా ఆనందంగా ఉంటాం. మీకు వంట పని పెంట పని ఏముండదు. అర్థమవుతుందా? నమాజ్ చేస్తూ చనిపోయారంటే మీ దగ్గరికి దైవదూత వచ్చింది ప్రాణం తీసుకుపోవడానికి. అమ్మా నీకు స్వర్గ శుభవార్తని అందజేయమన్నాడు అల్లా. స్వర్గం అంటే అయిపోయింది అంటే నీ వంట పని పెంట పని బట్టలతికే పని ఏ పని లేదు. అక్కడ శాశ్వతమైన ఆనందలోకం. అక్కడ తేనె నదులు ఉన్నాయి, మన పాల నదులు ఉన్నాయి. అర్థమవుతుందా? పట్టు పరుపులు ఉన్నాయి, సోఫాలు. అదే నీకు కోరిన ఆహారం దైవదూతలు నిన్ను అతిథిగా కూర్చోబెట్టి నీకు వడ్డిస్తారు. అది కావాలా? ఎందుకు అంటే నువ్వు భూలోకంలో దైవాన్ని తెలుసుకున్నావు, నువ్వు భూలోకంలో పాపాలకు దూరంగా ఉన్నావు, నువ్వు భూలోకంలో కొన్ని త్యాగాలు చేసినావు, కొన్ని హక్కులు, దేవుడి హక్కులు కొల్లగొట్టలేదు, దేవుడితో సమానంగా ఎవరిని నిలబెట్టలేదు. కాబట్టి నువ్వు గొప్ప గౌరవనీయుడివి, గొప్ప గౌరవనీయురాలివి. నీ యొక్క పుణ్యాల యొక్క ఫలితమే ఈ స్వర్గం అని చెప్పి దైవదూతలు చెప్పేస్తా. అది కావాలా? అది వద్దు, ఇవన్నీ కాదు, ఏం చెప్పినా నేను షిర్కే చేస్తా, నేను దర్గాకే పోతా, నేను పీర్లమ్మటే తిరుగుతా, నేను వచ్చేసి అందరినీ దేవుడితో సమానంగా నిలబెడతా అంటే నీకెవరు అడ్డు చెప్పరు. నీకెవ్వరు అడ్డు చెప్పరు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకెప్పుడు నీ మైండ్లో ఉన్న చీకటి పోద్దో అప్పుడు దాకా నువ్వు చేసుకో. కానీ ఈలోపు మరణం వచ్చింది అంటే దైవదూత వచ్చి నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకోలేదు, ఇదిగో నీకు దేవుడు స్వర్గం ఇద్దాం అనుకున్నాడు, నీ చేతులతో నువ్వు పాడు చేసుకున్నావు, ఇదిగో నీకు నరకం. దైవదూత చెప్పింది అంటే ఆ రోజు నుంచి నీ నీళ్లు కట్టు. మంచి నీళ్ళు అనేవి యుగాల తరబడి నువ్వు అక్కడ ఉంటావు. మంచి నీళ్ళు అనేవి నీకు నీ జాతకంలో, నీ జీవితంలో లేవు. చీము నెత్తురు ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా? ఏది కావాలో ఇంకా అక్కడ ఆకలి అంటావు. జఖం అనే ముల్లగడ్డ ఉంటుంది, అది తింటే పెదాలు మొత్తం చీలిపోతాయి. ఎందుకు అంటే మంచి రుచికరమైనటువంటి ఆహారం ఇచ్చింది, రుచి ఇచ్చింది, ఆకాశం నుంచి వర్షం కురిపించి ఆ బియ్యం ఇచ్చింది, అవన్నీ ఇచ్చింది భగవంతుడు ఒక్కడే అని 3 పూట్ల తినుకుంటూ రుచికరంగా తినుకుంటూ ఆయన్ని వదిలేసి ఆయన యొక్క స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చిన పాపాత్మురాలివి నువ్వు, పాపాత్ముడివి నువ్వు. కాబట్టి ఆయనకి కోపం తెప్పించావు. అండి ఒక మాట ఈ చెప్పి ముగిస్తాను. పెళ్ళయింది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళిద్దరు ఒకరినొకరు గట్టిగా ఇష్టపడుతున్నారు. చాలా రీల్స్ చూస్తున్నాం మనం. ఆ అమ్మాయి వేరే వాళ్ళకి వెళ్ళి పెళ్ళైన తర్వాత వేరే మగోడికి వెళ్ళి ఇట్లా కన్నారా ఇట్లా 2-3 సార్లు చూస్తే ఈ మగోడు ఊరుకుంటాడండి?
నువ్వు చూస్తేనే ఊరుకోవా. మరి నువ్వు డైరెక్ట్గా నీ దైవం యొక్క స్థానం ఏమి సృష్టించని వాటికి, కథల్ని మెదలని వాటికి నువ్వు ఇచ్చి దేవుడు అని చెప్పి ఆయన్ని అగౌరవపరిచినందుకే ఎంత పెద్ద శిక్ష ఉంది.